హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు పెసరపప్పు మామిడికాయ టేస్ట్గా ఈజీగా ఎలా వండుకోవాలో చేసి చూపెడుతున్నానండి. చాలా త్వరగా అయిపోతుంది. ఇలా తొక్కతో ఉండే పెసరపప్పు తీసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని నీట్గా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి. ఇప్పుడు మామిడికాయని ఇలా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నట్లయితే పప్పులో వేసినప్పుడు మనకి ముక్కలు బాగా కనిపిస్తాయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పప్పు పెట్టుకొని కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు వేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్నంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే పప్పు ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. స్టార్టింగ్లో ముక్కలు వేసుకుంటే పప్పు ఉడకదు. ఇలా కలిపి మూత పెట్టుకొని పావుగంట తర్వాత మూత తీసి చూసినట్లయితే పప్పు ముక్కలు ఇలాగా ఉడికిపోయి దగ్గర అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు పసుపు, కొంచెం కారం, ఇంతకు ముందే నేను సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే పప్పు ఇలాగా ఉడికిపోయి ఉంటుంది కదా. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని చూసినట్లయితే ఇలా పప్పు అంతా మెత్తగా అయిపోయి ఉంటుంది కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం పోపులు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకుందామండి. మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు పప్పులో తాలింపు వేసేసుకుందామండి. చూసారు కదా, పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే